కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె స్పాట్లోనే మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ దగ్గర లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్తో వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 1987లో జన్మించిన లాస్య నందిత బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. 2016లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లాస్య నందిత తొలిసారిగా కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2016లో కవాడిగూడ కార్పొరేటర్గా విజయాన్ని సాధించారు. తండ్రి సాయన్న మరణానంతరం 2023 అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ నుండి పోటీ చేసి విజయం సాధించారు లాస్య నందిత. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఈ ప్రమాదం ఏ సమయానికి జరిగింది? అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా? కారు డ్రైవర్ అలాగే లాస్యా నందితో పాటు ఇంకెవరైనా ఆ కారులో ప్రయాణిస్తున్నారా ఆ సమయానికి? కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో ఈ రోజు తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో చనిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే పటాన్ చెరువు నుంచి మేడ్చల్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలిసింది. అతివేగము అదేవిధంగా డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. స్పాట్ లోనే అక్కడ ఉన్నటువంటి లాస్యా నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యా నందిత స్పాట్ లోనే మృతి చెందినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు డ్రైవర్ కూడా పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. అతని కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యా నందిత ఇటీవల కాలంలోనే వరుసగా 2 ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఫిబ్రవరి 13వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో పెట్టినటువంటి సభలో తిరిగి వస్తుండగా అక్కడ ఉన్నటువంటి అదే డ్రైవర్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగింది. అప్పట్లో కొంచెం గాయాలతో బయటపడింది. కానీ మరొకసారి ఇటీవల కాలంలో ఒక లిఫ్ట్ ప్రమాదంలో కూడా ఆమె ఇరుక్కుపోవడం, ఆ తర్వాత క్షేమంగా అక్కడ నుంచి బయటికి రావడం జరిగింది. వరుసగా ఇటీవల కాలంలోనే ఆమెకు 2 ప్రమాదాలు వెంటనే జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ రోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ప్రస్తుతం లాస్యా నందితను అక్కడ ఉన్నటువంటి పటాన్ చెరువు ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు తరలించారు. మరి కాసేపులోనే ఆమె పార్థివ దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడ నుంచి తన కుటుంబ సభ్యులు కూడా ఆమె మృతదేహాన్ని కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. ఇక మరోవైపు లాస్యా నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తన తండ్రి చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సాయన్న కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఆయన కూతురుగా ఉన్నటువంటి లాస్యా నందితకు టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలోనే ఆమె భారీ మెజార్టీతో గెలుపొందడం జరగడం, ఆ తర్వాత సుదీర్ఘంగా అంటే ఇప్పుడే రాజకీయాల్లో అరగేతం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రమాదంలో మృతి చెందడం పట్ల అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ డిప్యూటీ సీఎం కావచ్చు, వీరందరూ కూడా ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు. మరి కాసేపులోనే అక్కడికి స్పాట్కి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకునే అవకాశం ఉంది. సునీల్, గత ఏడాదే సాయన్న అంటే లాస్యా నందిత తండ్రి కూడా మరణించారు. ఆ తర్వాత కంటోన్మెంట్ నుండి బీఆర్ఎస్ నుంచి అనేక మంది అభ్యర్థులు ఆ సీట్ కోసం పోటీ పడిన సాయన్నని దృష్టిలో ఉంచుకుని లాస్యా నందితకే ఈ టికెట్ ఇచ్చారు. ఆమె కూడా అక్కడ ప్రజలందరితో మమేకమయ్యారు. ప్రజలందరితో చాలా కలుపుగోలుగా ఉంటారని ఆమెకి పేరు కూడా ఉంది. కానీ ఈ లాస్యా నందిత ఈ ప్రమాదం చూసినప్పుడు కనుక చూస్తే మృత్యువు వెంటాడింది అనేది ఈమె విషయంలో నిజమైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గత 10 రోజుల క్రితమే ఆమెకి ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడము, చిన్న గాయాలతో బయటపడడం, మళ్ళీ ఈ రోజు స్పాట్లోనే మృతి చెందడం. సో నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడు ఆమె పోస్ట్ మార్టం నిమిత్తం ఎక్కడికి తరలించారు? కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? అలాగే బీఆర్ఎస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ అధ్యక్షుడు కానీ, కేటీఆర్ కానీ ఎవరైనా స్పందించారా? ఎవరెవరు ఉన్నారు హాస్పిటల్ దగ్గర? లాస్యా నందిత మృతి చెందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో లాస్యా నందితని పార్థివ మృతదేహాన్ని అక్కడ ఉంచారు. అక్కడికి స్పాట్కి తన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరోవైపు ఇప్పటికే లాస్యా నందితకు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మరోవైపు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, వీరందరూ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా మన్ననలు పొందినటువంటి లాస్యా నందిత ఈ విధంగా
రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు హరీష్ రావు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరి కాసేపులోనే స్పాట్ కి మాజీ మంత్రులు, స్థానికులు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అతి చిన్న వయసులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేలుగా గెలుపొంది రాజకీయ అరగేత్రం చేస్తున్న సమయంలో ఈ విధంగా చనిపోవడం పట్ల అటు బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మీరు అన్నట్లు ఖచ్చితంగా ఇటీవల కాలంలోనే ఆమెకు వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. లిఫ్ట్ ప్రమాదం కావచ్చు, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి భారీ బహిరంగ సభలో తిరిగి వస్తుండగా జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో ఆమె మృత్యు వెంటాడుతూనే ఉంది. ఈ రోజు మాత్రం ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయింది. ఖచ్చితంగా ఆమెకు చిన్న వయసులోనే ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం పట్ల అటు కుటుంబ సభ్యులు, కంటోన్మెంట్ ప్రజలు, అదేవిధంగా స్థానికులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సునీల్, గత 10 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో గాయాలయ్యాయి. ఆ సమయంలో ఉన్న కారు డ్రైవర్, ఈ రోజు ప్రమాదంలో జరిగిన కారు డ్రైవర్ ఒక్కరేనా? ప్రస్తుతం అతను ఇతను ఒక్కడే అన్నట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఎంతో నమ్మకంగా అతను ఆమె దగ్గర పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా తన తండ్రి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తే ఈమె దగ్గర కూడా పనిచేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణము డ్రైవర్ నిర్లక్ష్యము, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ కావడంతో కొంత నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు లాస్ట్ అంతా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు మాత్రం ప్రాథమికంగా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని పూర్తిగా దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. కృప. సునీల్, గత ఏడాది ఫిబ్రవరి 19నే ఆమె తండ్రి సాయన్ను కూడా మృతి చెందారు. ఏడాది తిరగకముందే లాస్యా నందిత కుటుంబంలో మరో విషాదం. మరి ఆమె సోదరి, తల్లి ఎక్కడున్నారు? ప్రస్తుతము హాస్పిటల్ వద్దకి తన స్పాట్ కి తన తల్లితో పాటు తన సోదరి, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా అతి పిన్న వయసులోనే ఈ విధంగా, అంటే ఆమె కవాడిగూడ కార్పొరేటర్ గెలిచింది, ఆ తర్వాత మున్సిపల్ సంబంధించిన దాంట్లో పోటీ చేసినప్పుడు కూడా అందులో ఓడిపోయినప్పుడు కూడా నిరాశ చెందకుండా ఆ తర్వాత మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తన తండ్రి చనిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆమెకు అవకాశం కల్పించారు. అతి చిన్న వయసులోనే ఎంతో మంది పోటీ పడ్డప్పుడు కూడా అతి చిన్న వయసులోనే ఆమెకు టికెట్ కేటాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నమ్మకాన్ని మాత్రం ప్రస్తుతం అయితే ఆమె నిలబెట్టింది. భారీ ఎత్తున భారీ మెజార్టీతో ప్రజలు ఆమెకు మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం నుంచి మాత్రం లాస్యనంత మాత్రం తప్పించుకోలేదని చెప్పాలి. ప్రస్తుతము ఆమె పార్థివ దేహానికి పలువురు అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతము మాజీ మంత్రులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆమెకి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలి. అతి చిన్న వయసులోనే ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం పట్ల అటు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టంగా వారందరూ కూడా పరిగణిస్తున్నారు. మరి చూడాలి ఈ దీంట్లో మరి ఇప్పుడు లాస్ట్ నందికి సంబంధించి దాని కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపులోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి చేరుకొని ఆమెకి ఈ రోజు తీవ్ర సంతాపం కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎస్ సునీల్, మీరు అన్నట్టుగా యంగ్ ఎమ్మెల్యే దుర్మరణం అందరికీ కూడా షాక్ గురి చేసింది. అయితే నియోజకవర్గంలో లాస్యా నందితకు ఎటువంటి పేరుంది సునీల్? ప్రస్తుతం లాసనంద గతంలోనే అక్కడ తన తండ్రితో తన తండ్రి దాదాపు 5 సార్ల ఎమ్మెల్యే గెలుపొందాడు. తన తండ్రి పాటలోనే ఆమె రాజకీయంగా, అంటే తర్వాత అనేక మున్సిపల్ దాంట్లో కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా అనేక ప్లేసెస్ లో కూడా ఆమె గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా కవాడిగూడ కార్పొరేటర్ గా గెలుపొందింది. ఆ తర్వాత మళ్ళీ కవాడిగూడ కార్పొరేటర్ గా ఈసారి ఓడిపోయినప్పుడు కూడా ఆమెకు బీఆర్ఎస్ పార్టీ నుంచి తన తండ్రి చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆమెకు అవకాశం కల్పించారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్. ఏదైతే టికెట్ కేటాయించిన తర్వాత ఎంతో మంది మహామహులు కంటోన్మెంట్ దానికి పోటీ పడ్డప్పుడు కూడా ఈమెకు మాత్రమే టికెట్ కేటాయించి ఆ విధంగా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఆమెకు ఈ ప్రమాదం జరగడం, ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు, మీరు అన్నట్లు నల్గొండలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ నుంచి తిరిగి వస్తుండగా ఫిబ్రవరి 13వ తారీఖున రోడ్డు ప్రమాదం జరగడం, అప్పుడున్నటువంటి డ్రైవర్ ఒకడే, ఇప్పుడున్నటువంటి డ్రైవర్ కూడా ఒకడే కావడం ఇందులో ఒక హాట్ టాపిక్ గా మరి చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6:25 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పార్టీకి మాత్రము అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి
లోకల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమెకు మరి కాసేపట్లోనే ఆమె పార్థివ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. అయితే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తీసుకొచ్చి నివాళులు అర్పించిన తర్వాత తన నివాసానికి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. స్పాట్కి మాత్రం మరి కాసేపులోనే మాజీ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా ఒక యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ లాసెన్ అంతా ఈ విధంగా మృతి చెందిన పట్ల మాత్రం అటు రాష్ట్ర ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. కృప. ఎస్ సునీల్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, లాస్య నందిత యంగ్ ఎమ్మెల్యే దుర్మరణం అందరికీ కూడా దిగ్భ్రాంతికి లోన్ చేసింది. అటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కాదు, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆమెను మృత్యు వెంటాడిన ఆ విధానం చూస్తే ప్రతి ఒక్కరు కూడా నిజంగానే షాక్ గురయ్యారు. అయితే ఈ సమయంలో ఈ రోజు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తూ ఉంది, అతివేగమే కారణమా, నిద్రమత్తుతో ఉన్నాడా కారు డ్రైవర్, పోలీసులు ఏం చెప్తున్నారు కిరణ్? కృప, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పట్ల ఇటు ఆమె కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు, నియోజకవర్గాలు కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఆ లాస్య నందిత ట్రావెల్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైన తెలుస్తుంది. చాలా వేగంగా సుమారుగా 100కు పైగా స్పీడ్ తో కూడా ప్రస్తుతం అయితే కారు ట్రావెల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఘటనకు సంబంధించి గత కొద్ది రోజుల క్రితం నల్గొండ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఆమె కారు రోడ్డు ప్రమాదంలో హోంగార్డు కూడా ముచ్చడం జరిగింది. తాజాగా ఈ ఘటనతో కూడా ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు కూడా షాక్ అయిన గురించి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 19వ తేదీన అనారోగ్య కారణాలతో లాస్య నందిత తండ్రి కూడా చనిపోయిన ఘటన సరిగ్గా ఏడాది తిరగగానే కూడా ఆమె మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కూడా శోక సందనంలో తేలిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. ఇటీవల కాలంలోనే ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన లాస్య నందిత బయటపడిన అనుకున్న సందర్భంలోనూ కూడా ఈ రోజు తెల్లవారుజామున ఓరల్ మీద ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం కూడా ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు కలిసివేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా యంగెస్ట్ ఎమ్మెల్యే, చాలా చిన్న వయసులోనే కూడా తండ్రి మరణం తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాన్స్టెస్ట్ చేసి పోటీ చేసి కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది అని కూడా అందరూ భావిస్తున్న సందర్భంలో ఈ కంటోన్మెంట్ తండ్రికి ఎంత పేరుందో కూడా ఆ పేరును తిరిగి కాపాడుకునే ప్రయత్నం కూడా లాస్య నందిత చేస్తుంది. యాక్టివ్ గా ఉంటుంది. నియోజకవర్గ సమస్యలు రావచ్చు. ఇటీవల కాలంలో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలు కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంది. చాలా రాజకీయ భవిష్యత్తు ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో కూడా లాస్య నందిత ఇలా ఘోర రోడ్డు ప్రమాదంలో తనువు చాలించడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్స్ కూడా జీర్ణించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 మధ్యలో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చేసుకున్నట్టు తెలిసింది. ముందుగా అన్నోన్ డెడ్ బాడీగా అనుకున్నారు. ఆ తర్వాత వివరాలు సేకరించడంతో కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితగా గుర్తించడం, అప్పటికే ఆమె కారులో ట్రావెల్ సందర్భంలో కూడా సీట్ బెల్ట్ ధరించకపోవడంతో కూడా ఈ ప్రమాదం చోటు ముఖ్యంగా గత కొన్ని రోజులుగా లాస్య నందిత సంబంధించిన కారు డ్రైవర్ అయితే అతడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నట్టు కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ డ్రైవర్ నిర్లక్ష్యము, అతివేగము, నిద్రమత్తు కారణంగానే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే ఆమె ప్రయాణిస్తున్న కారు ఏంటి అంటే చాలా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కాలేదా, అంత రక్షణ లేకుండా ఉందా ఆ కార్ అంటే? ఎందుకంటే గతంలో జరిగిన ఆ ప్రమాదం కావచ్చు, ఆ తర్వాత కొంచెం అలర్ట్ గా ఉండాల్సిన సమయంలో అంత నిర్లక్ష్యంగా వెళ్ళడానికి కారణం ఏంటి అసలు? అంటే ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు? అంత వేగంగా వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఆమె ప్రయాణిస్తున్నారు? ప్రస్తుతం ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారన్న సమాచారం కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఓవరాల్ మీదకి ఎక్కిన తర్వాత పటాన్ చెరువు సమీపంలో కూడా ఇటు డివైడెడ్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు ప్రాథమిక సమాచారం చేస్తున్నారు. ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారని కూడా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఓవరాల్ మీదకి వచ్చిన తర్వాత కూడా కారు వేగం ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి ఎందుకంటే ఓవరాల్ మీద కొంత ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు కంట్రోల్ చేసేందుకు చాలా కొంత వ్యయ ప్రయాస పడాల్సి ఉంటుంది. కానీ అదే సందర్భంలో స్పీడ్ ని
క్రమీకరించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే కొంత డ్రైవర్ నిద్రమత్తు కారణంగా జరిగిందని కూడా ప్రాథమికంగా కొంత పోలీసులు ఇంకా కొంత విచారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఓవర్ స్పీడ్ కారణంగానే కూడా సైడ్ డివైడర్ ఢీకొట్టినట్టుగా ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికే ఆ కారు కూడా కొత్తగా XL 66 కారుగా ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు. ఇది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించింది, చాలా ఫీచర్స్ ఉంటాయి. కానీ అప్పటికి ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినట్టు కూడా ఎంత వేగంగా అతివేగంగా నిర్లక్ష్యంగా డివైడ్ ఢీకొట్టడంతో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యారు. కానీ కనీసం ఆమె సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా కొంత తీవ్ర గాయాలపైన కూడా పనోపిరితో బయటపడే పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే ఆ వేగంతో ఉన్నప్పుడు ఆమె కారులో కనీసం సీట్ బెల్ట్ ధరించకపోవడం, చాలా వేగంగా బలంగా డివైడ్ ఢీకొట్టడంతో కూడా కారు మొత్తం కూడా ముందు భాగం అంతా నుజ్జునుజ్జైన, ముందుగా ఆ సీట్ డ్రైవర్ సీట్ తో పాటు పక్క సీట్ సంబంధించిన పూర్తిగా నుజ్జునుజ్జైన భాగం కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినా కనీసం ఆమెని కాపాడలేని పరిస్థితి మనకైతే ఆ విజువల్స్ లో చూసినప్పుడు అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతానికి అయితే పోలీసులు కొంత దర్యాప్తు కూడా చేస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారా, అతివేగమా, ఏం జరిగిందన్నది కూడా ప్రస్తుతానికి అయితే పోలీసుల దర్యాప్తు తేలాల్సి ఉంటుంది. ఇక ఆమె మృతదేహాన్ని కూడా పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కార్ఖానా పొయ్యస్ ఎదురుగా ఉన్న పార్టీ ఆఫీస్ అక్కడే ఉంటున్నారు. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి, కాబట్టి అక్కడ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే మరికొద్ది సేపట్లో పార్టీ ముఖ్య నాయకులు కూడా పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా కానీ పిన్న వయసులో చాలా రాజకీయ భవిష్యత్తు ఉన్న లాసన్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కృపా, కిరణ్, లాస్ట్ టైం 10 days బ్యాక్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆమెకు గాయాలయ్యాయో ఆ కారు డ్రైవర్ ఈ కారు డ్రైవర్ కూడా ఒకరే అంటున్నారు. అందులో వాస్తవం ఉందా? ఖచ్చితంగా 10 రోజుల క్రితం నల్గొండ బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో కూడా ఆమె కారుని ట్రావెల్ చేస్తున్న డ్రైవర్ ఈ రోజు కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపైన వ్యక్తి కూడా ఒకలే అని చెప్తున్నారు. ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా కొంత ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడం, స్పాట్ లో ఒక హోంగార్డ్ చనిపోవడంతో కూడా పెద్ద ప్రమాదం తప్పినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రైవర్ ఈ రోజు కూడా లాసన్ ట్రావెల్ చేసిన కారును కూడా డ్రైవ్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. అతడు కొంత నిర్లక్ష్యంగా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతనిలో అనేక ఆరోపణలు ఉన్నాయి. 10 రోజుల క్రితం జరిగిన ఏదైతే కార్ యాక్సిడెంట్ ఉందో నల్గొండ సభ తిరిగి వస్తున్న సందర్భంలో కూడా అప్పటికి కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కొంత ర్యాష్ డ్రైవింగ్ గా ఉంటుంది, పద్ధతి మార్చుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యుల డ్రైవర్ కి హెచ్చరించగా తెలిసింది. కానీ పద్ధతి మార్చుకోకుండా తిరిగి ఈ ఘటనకు సంబంధించి కూడా అతడి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ ఒక నిండు ప్రాణం చాలా పిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై అపారమైన రాజకీయ భవిష్యత్తు ఉన్న లాసన్ రోడ్డు ప్రమాదం చదువు చేయడంతో ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి కన్నీటి పర్యటన అవుతున్నారు. కృప. ఓకే కిరణ్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి పివి రావు కూడా సిద్ధంగా ఉన్నారు. పివి రావు, ఈ ప్రమాదానికి కారణం నిద్రమత్తు, అతివేగం, నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా కారణాలుగా మనకు తెలుస్తోంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం పోస్ట్ మార్టం మొదలైందా? లాస్య నందిత ప్రభుత్వ ఆసుపత్రికి పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంటున్నారు. అక్కడికి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారా? కృప, ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో లాస్యానందిని ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మనం అనుకున్నట్టుగానే అతివేగం, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు అదే నిర్ధారిస్తా ఉన్నారు. ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణం అని తెలుస్తుంది. అయితే ఈ లాస్యానందిని ఎవరైతే ఉన్నారో ఆవిడని ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం చేసే అవకాశం అయితే మరి కొద్దిసేపట్లో ప్రారంభంగా అవుతుంది. లాస్యానందికి సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉందో అందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య ఈ విధంగా దుర్మరణం చెందిన పట్ల కుటుంబ సభ్యులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకున్నారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆమె స్వగృహానికి మృతదేహాన్ని తరలించే అవకాశం కనిపిస్తుంది. కృప రావు, మన కారు దృశ్యాలు అంటే ఆ ప్రమాద దృశ్యాలు చూస్తున్నప్పుడు కూడా మొత్తం పూర్తిగా ముందు భాగం అంతా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అసలు ఏమాత్రం నామరూపాలు లేకుండా కారు ముందు భాగం అంతా మనకు కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారు అని. అయితే ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు, ఆ వేగాన్ని నియంత్రించేంత వేగాన్ని చూస్తున్నాం కదా, పోలీసులు ఏమంటున్నారు?
ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి కారణాలు? అంటే ప్రస్తుతం పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే మీటర్ దాని రీడింగ్ చూస్తే మాత్రం వేగం పరిమితి మించే అతను డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే డ్రైవింగ్ సమయంలో కారులో ప్రయాణం సమయంలో లాసెన్తో పాటు డ్రైవింగ్ సీట్ డ్రైవ్ చేస్తున్నాడు. సికింద్రాబాద్ నుంచి సదాశివపేట బయలుదేరిన నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ఈ జరిగిన సమయంలో అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు, స్పాట్ లో ఎవరు లేరు. ఆ కారు పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది. అతి వేగమే దీనికి కారణమని కూడా పోలీసులు నిర్ధారిస్తా ఉన్నారు. డ్రైవర్ అయితే ప్రస్తుత పరిస్థితి తీవ్ర గాయాలతో డ్రైవర్ కూడా ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి పూర్తి వివరాలు డ్రైవర్ ఒకవేళ కోలుకునే అవకాశం ఉంటే ఆ డ్రైవర్ చెప్తే మాత్రం మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ రీడింగ్ మధ్య చూస్తే మాత్రం దాన్ని చూస్తే మాత్రం అతివేగమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించే పరిస్థితి కనిపిస్తుంది. కృప. ఓకే, ప్రస్తుతం లాస్యానందిత మృతదేహానికి పోస్ట్ మార్టం మొదలు పెట్టారా? అంటే ఏ సమయానికి పూర్తవుతుంది? ఏ సమయానికి ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే వీలుంది రావు? ఇప్పుడే తొలుత ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ తరలిస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం ప్రారంభమవుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం వేగవంతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఇప్పుడే చేరుకుంటా ఉన్నారు. కృప. బీఆర్ఎస్ ముఖ్య లీడర్లు ఎవరైనా హాస్పిటల్ చేరుకుంటున్నారా? ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరెవరు వెళుతున్నారు? దీనికి సంబంధించిన సమాచారం స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతానికి విదేశీ పర్యటనలు ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎవరు లేరు ఇక్కడ. మిగతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. త్వరితగతిన అక్కడ పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృప. ఓకే రావు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో స్పాట్లోనే మృతి చెందారు. ఇది అందరికీ కూడా షాక్ గురిచేసింది. పటాన్చేరు ORR దగ్గర లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్ నిద్రమత్తు, అలాగే ఆ సమయంలో లాస్యా నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అంటున్నారు. మరోవైపు అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది. ఓవర్ స్పీడ్తో వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే స్పాట్లోనే అక్కడికక్కడే మృతి చెందారు లాస్యా నందిత. కారు డ్రైవర్కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. 1987లో జన్మించారు లాస్యా నందిత. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. లాస్యా నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2016 GHMC ఎన్నికలలో కవాడిగూడ నుండి పోటీ చేసి కార్పొరేటర్గా విజయాన్ని సాధించారు. తిరిగి 2021లో అదే కవాడిగూడ నుండి మరోసారి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి చవి చూశారు. గెలుపోటములు రెండూ చూశారు లాస్యా నందిత. చాలా చిన్న వయసులోనే ఆమె కారు ప్రమాదానికి గురై మృతి చెందడం నిజంగా అందరికీ కూడా షాక్ గురి చేస్తోంది. ఒక యంగ్ ఎమ్మెల్యేను, అలాగే నియోజకవర్గంలో ఎంతో కలుపుగోలుగా ఉండే తమ ఎమ్మెల్యేను కోల్పోయామంటూ అటు నియోజకవర్గ ప్రజలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి లాస్యా నందిత విజయాన్ని సాధించారు. ఆమె విజయాన్ని కూడా ముందుగానే బీఆర్ఎస్ శ్రేణులు ఊహించాయి. అందుకే బీఆర్ఎస్లో చాలామంది అభ్యర్థులు ఆ టికెట్ కోసం, కంటోన్మెంట్ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ కూడా సాయన్న కూతురు లాస్యా నందితకే ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం కూడా నిర్ణయించింది. ఈ మేరకు ఆమె విజయాన్ని కూడా సాధించారు. యంగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఈ రోజు జరిగిన కారు ప్రమాదంలో స్పాట్లోనే మృతి చెందారు. దీనికి అతివేగం, నిర్లక్ష్యం కారణమని తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ఉండవచ్చనే సమాచారం కూడా అందుతోంది. ఎమ్మెల్యే ఆ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కూడా సమాచారం వస్తుంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు కారు ప్రమాదం జరిగిన ఆ కారు దృశ్యాలు చూస్తే కనుక కారు ముందు భాగం పూర్తిగా నుజ్జురుజ్జైంది. దీనిని బట్టి మనం కారు డ్రైవర్ ఆ సమయంలో ఎంత వేగంతో వెళ్ళాడు, ఆ వేగాన్ని నియంత్రించలేక డివైడర్ను ఢీకొట్టాడు అనేది కూడా మనకు తేటతెల్లమవుతోంది. ఏదేమైనప్పటికీ ఈరోజు లాస్యా నందితకు జరిగిన కారు ప్రమాదం ఏదైతే చూసామో అది ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం. ఎందుకంటే నిద్రమత్తులో ఉన్నప్పుడు డ్రైవ్ చేయకూడదు, అతివేగంతో వెళ్ళకూడదు, ORR మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఎప్పటికప్పుడు హెచ్చరించినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం.